వ్యవస్థలో ఆ న్యాయ వ్యవస్థలోనే బోల్డ్ అని లూప్ హోల్స్ ఉంటాయి. మీ లాయర్లు ఉన్నకాడు ఉండరు కదా, దేనికో లింక్ వేసేసి ఏది ముడిపడినవారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవిశంకర్ గారు. థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇక మనం విజయ్ ఇప్పుడే లోక్ భవన్ నుంచి వెళ్ళిపోయారు. గవర్నర్ ఆయనకి ఏం చెప్పారు అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే డెఫినెట్గా మరి నంబర్ సరిపోను లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అనుమతించినట్టుగా బ్రేకింగ్ వస్తుంది. సో సండే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, వాళ్ళ పార్టీ ద్వారా వస్తుంది. ఆల్రెడీ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాం. సో ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్, హీరో విజయ్, ఓకే విజయ్ రేపే చేస్తున్నారంట. అప్డేట్ ఇప్పుడే వస్తుంది. విజయ్ రేపే అక్కడున్న నెహ్రూ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారనేది వస్తున్న అప్డేట్. మంత్రివర్గం ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడే జంధ్యాల రవిశంకర్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు ఇది మొన్నటి నుంచే ఉంది. అన్నాడీఎంకేలో కొంతమంది విజయ్కి మద్దతుగా ఉన్నారు అని, వాళ్ళు ఓత్ తీసుకోవడం అంటే ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణం తీసుకోవడానికి రాకపోతే బలపరీక్ష ఇంకా ఈజీ అయిపోతుంది విజయ్కి. అప్పుడు అన్నాడీఎంకే రాజకీయాలు ఎలా మారిపోతాయి, తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోతాయి అనేది ఒక పాయింట్. రెండవది, డిఎంకే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది కాంగ్రెస్తో, ఇక మాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు, అసలు ఇండియా కూటమే లేదు ఇక అని స్టాలిన్ అన్నారు. అటు చూస్తే అక్కడ పార్లమెంట్లో డిఎంకే ఎంపీ కనిమొళి గారు స్పీకర్కి లెటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పక్కనే కూర్చుంటున్నాం మేము, మా సీటింగ్ మార్చండి, ఆ పార్టీకి మాకు అసలు అంటే వద్దు, ఆ పార్టీతో కలిసి కూర్చోం మేము అన్నట్టుగా సీటింగ్ మార్చమని అంటే ఒక్కసారిగా ఎంత దూరం పెరిగిపోయింది. ఇది ఇండియా కూటమి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇండియా కూటమి మీద అనేది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.